నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, మరొక కొత్త టాపిక్ను ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడిగేటువంటి క్వశ్చన్స్ మనకందరికీ తెలుసు, కోడింగ్ డీకోడింగ్. కానీ ఆ కోడింగ్ డీకోడింగ్కి బేసిక్స్ అయినటువంటి ఆల్ఫాబెట్స్, ఆ ఆల్ఫాబెట్స్ సిరీస్ రూపంలో ఉంటాయి, ఆ ఆల్ఫాబెట్స్ అనాలిసిస్ రూపంలో ఉంటాయి. ఆ ఆల్ఫాబెట్స్ను బేసిక్స్ లెవెల్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం చూస్తే మనకి పదము అంటే డిక్షనరీ టెస్ట్ అని చెప్తుంటాం, దీన్నే ఆల్ఫాబెట్స్ టెస్ట్ అని కూడా చెప్పవచ్చు. సో డిక్షనరీ టెస్ట్ అనేటువంటి పదం ఏదైతుందో ఆల్ఫాబెట్ టెస్ట్ అని కూడా చెప్పుకుంటున్నాం. సో దీంట్లో ఏ విధంగా ఉంటుందనేది కనుక గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఆల్ఫాబెట్స్. సో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మిత్రమా? 26 అక్షరాలు ఉంటాయి. సో 26 అక్షరాలను ఒకసారి కనుక గమనించినట్లయితే ఆ యొక్క ప్లేస్ వాల్యూని చూస్తే ఇక్కడ ఎడమ వైపు నుంచి A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26. So these are the place value of the alphabets from the left end of the alphabets. సో మొదటి నుండి ప్రారంభం నుండి లేదా ఎడమ వైపు నుండి అక్షరాల యొక్క స్థాన విలువ. అదే కుడి నుంచి వస్తే 1 2 3 ఫ్రమ్ ది రైట్ ఎండ్ 3 4 5 6 7 8 9 10 P11 O12 N13 M14 L15 K16 J17 I18 H19 G20 F21 E22 D23 C24 25 and 26. So these are the place value from the right hand. సో వీటిని మనం మానిటర్ చేయాలి. లాస్ట్ క్లాసెస్లో కూడా మనం సిరీస్ దగ్గర కూడా డిస్కస్ చేసాం. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ అండ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయనే విషయం తెలుసు. సో A స్టాండ్స్ ఫర్ 1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26. అలాగే రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వీటికి ప్లేస్ ఆఫ్ వాల్యూ వస్తాయి. ఇది 14 15 16 17 18 19 20 21 22 23 24 25 and 26. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ప్లేస్ ఆఫ్ వాల్యూస్లలో 2 ప్లేసెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ చెప్పుకున్న మాస్టర్ లాస్ట్ సెషన్లో కూడా ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువలు మొత్తం 27కు సమానమైతే వాటిని ఆపోజిట్ లెటర్స్ అని చెప్పుకుంటాం. ఇఫ్ ఎనీ 2 లెటర్స్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఈక్వల్ టు 27 ఈజ్ నోన్ యాజ్ ద ఆపోజిట్ లెటర్స్ ఆర్ పేర్స్ ఆఫ్ లెటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ A ప్లేస్ వాల్యూ 1, Z ప్లేస్ వాల్యూ 26, సమ్ ఆఫ్ ఇట్ హౌ మచ్ 27. సో ఎనీ 2 లెటర్స్ ఆఫ్ పేర్స్, ఇక్కడ ఒక జత తీసుకుంటే ఏ జత తీసుకున్నా వాటి యొక్క అక్షరాల స్థాన విలువలు మొత్తం 27కు సమానమైతే వాటిని మనం ఆపోజిట్ లెటర్స్గా చూడవచ్చు. రైట్ మిత్రమా, మరొకటి కరెస్పాండింగ్ లెటర్స్ గురించి డిస్కస్ చేసాం. A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26. సో ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల భేదము, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 లెటర్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఈజ్ 13 ఈజ్ నోన్ యాజ్ ద కరస్పాండింగ్ లెటర్స్. సో A అంటే 1, N అంటే 14. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే 13. ఏ 2 లెటర్స్ యొక్క వాల్యూస్ను చూసినా సో మనకు డిఫరెన్స్ 13 ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే కరెస్పాండింగ్ ఆఫ్ లెటర్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ అక్షరాలపైన స్థాన విలువలపైన అవగాహన ఉంటుందో వాటి యొక్క రూట్ను నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే సో లెటర్స్ అని చెప్పుకుంటున్నాం, వాటిని ఐడెంటిఫై చేయడం కోసం
కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యాండేటరీ మన మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాం. ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఎఫ్ఎల్ అంటే ఎఫ్ఎల్ ఏంటంటే ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అనగా ఎడమ వైపు నుండి. ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంటి మిత్రమా? ఎడమ వైపు నుండి. ఎడమ వైపు నుండి ఒకటో స్థానం ఏ, బి 2, సి 3, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ వస్తే జెడ్ స్టాండ్స్ ఫర్ 26, రైట్? సో ఏదైనా ఒక లెటర్ని చూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే లెటర్ని కనుక మనం చూసినట్లయితే ఎఫ్ అనేది ఎడమ నుంచి ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది, అవునా? సో ఇది ఎఫ్ అనే అక్షరానికి ఇటువైపు పోతున్నాం కాబట్టి ఎడమ వైపు, ముందుకు పోతే కుడివైపు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈజ్ టు ద రైట్. సో దిస్ పొజిషన్ ఇస్ టు ద రైట్, దిస్ ఈజ్ ద టు ద లెఫ్ట్. సో లెఫ్ట్ ఎడమ, రైట్ కుడి. ఇది అక్షరాలను ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అలాగే ఒకవేళ మనం ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ వచ్చినాం అనుకోండి, ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అనగా కుడివైపు నుండి. సో ఇవి కుడివైపు నుండి వచ్చేటువంటి క్రమాన్ని చూస్తున్నాం ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో ఇలా ఒక డబ్ల్యూ అనే లెటర్ని కనుక చూస్తే దానికి ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. సో ఇక్కడ మనం గమనించింది ఏం మాస్టర్ అంటే ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, ఒక వైపు నుండి మరొక వైపు పోతున్నప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు చూసాం. అదే సేమ్ రూట్లోకి వెళ్తే డిక్రీజ్ అయినట్టు చూసినాం. ఒక వైపు నుండి మరొక వైపు పోతే పెరుగుతుంది, కానీ సేమ్ ఉన్న వైపు నుంచి ఉన్న వైపుకే పోతే తగ్గుతుందనే విషయాన్ని గమనించినాం. సో దాన్నే మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే ఒక ఫార్మర్ టైపు. సో మనకి ఎప్పుడైనా ఒక వైపు నుంచి మరొక వైపు ఎడమ నుంచి కుడి పోవాలంటే ఏం చేయాలి? ప్లస్ చేసుకోండి. లేదు కుడి నుంచి ఎడమకు వచ్చిన అంటే వన్ సైడ్ టు అనదర్ సైడ్ కాబట్టి అడిషన్. ఒకవేళ సేమ్ డైరెక్షన్ ఉన్నట్లయితే టు ద లెఫ్ట్కి అయితే మైనస్, రైట్కి రైట్ అయితే మైనస్. సో ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ టు ద రైట్ అడిషన్, ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ టు ద లెఫ్ట్ అడిషన్, బట్ ఫ్రమ్ లెఫ్ట్ టు లెఫ్ట్ సబ్ట్రాక్షన్, రైట్ టు రైట్ సబ్ట్రాక్షన్. సో ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు కనుక ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని కనుక ఐడెంటిఫై చేస్తే బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. రైట్ మిత్రమా, క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం మాస్టర్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే ఆంగ్ల అక్షరమాలలో ఎడమ చివరి నుండి 8వ అక్షరానికి కుడివైపున 7వ అక్షరము లేదా 7వ స్థానంలో ఉన్న అక్షరం తెలుపమంటు. సో విచ్ లెటర్ ఈస్ ద 7th లెటర్ at right of 8th letter from left end of the English alphabets. సో ఇంగ్లీష్ అక్షరమాలలో ఎడమ చివరి నుండి, సో ఇక్కడ ఎడమ చివరి నుండి అంటుండు. ఎడమ చివరి నుండి, ఎడమ చివరి నుండి, సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చివరి నుండి 8వ అక్షరమునకు కుడివైపున 7వ స్థానంలో ఉన్న అక్షరం చెప్పమంటాడు. సో మొత్తానికి ఎడమ నుండి కుడి పోవాలంటే ఏం చేయాలని చెప్తున్నావు? అడిషన్. సో 8 + 7 ఎంత? 15 లెటర్స్ కావాలి. మొత్తం ఎన్ని అక్షరాలు కావాలి? 15 అక్షరాలు కావాలి. కానీ ఇక్కడ మొదట ఏ పదం వాడిండు? ఎడమ. సో ఎడమ నుండి 15వ స్థానం నుండి అక్షరం ఏంది మిత్రమా? ఓ. ఓ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ నాకు డౌట్ ఉంది. సరే డౌట్ ఉన్నప్పుడు మీకు అన్నీ ఒకసారి రాయించి ప్రయత్నం చేస్తాను సార్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అనుకోండి సార్. రైట్ సార్, ఇవి మీకు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు. ఈ అక్షరాలను చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అండ్ 26 సార్. మనకి ఇలా ఉన్న అక్షరాలలో ఎడమ వైపు నుంచి రాన్నాడు. ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానం? 8. ఇక్కడికి వచ్చినావు సార్, హెచ్ దగ్గర వచ్చినావు ఎడమ నుంచి. సో ఈ అక్షరానికి ఇది ఎడమ వైపు, ఇది ఏంటిది సార్? కుడివైపు. సో కుడివైపు ఎన్ని పోవాలంటుండు? 7. అంటే 1 2 3 4 5 6 7. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి మాస్టర్? ఓ. అంటే ఇలా ఆల్ఫాబెట్స్ రాసి చెక్ చేయడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి మనం ఈ లాజిక్ని ఫాలో అవుతున్నాం.
right? I think you understand, sir. So these are the 26 letters in alphabets. So these are the place value of the alphabets. So from the first he given, sir, which letter is the seventh at right. So seventh right at right means to the right, this one, and of eighth letter from the left hand. So eighth letter from the left hand. So FL given 8 and to the right is given 7. 8 plus 7, 15 letters. So total how many letters we need? 15 letters. So where we need means from is very important. Which word is important? From. So from which end? Left hand. So from the left hand 15th letter, which one? That is O. O is the right answer. I hope you understand. Can I move to another question? Right, Mitrama? Next question. Right. Here one more question we are discussing. Okay. So in English alphabets, which letter is the fourth at right? Fourth letter at right means to the right, from the ninth letter at the left. So once again, in English alphabets, which letter is the fourth at right, from ninth at left, from seventh from right hand? So be cool here. ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి ఏడవ అక్షరానికి ఎడమ వైపున తొమ్మిదో స్థానంలో. సో ఆంగ్ల అక్షరమాలలో కుడి వైపు నుండి ఏడవ అక్షరమునకు, ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి ఏడవ అక్షరమునకు ఎడమ వైపున తొమ్మిదో స్థానంలో ఉన్న అక్షరానికి, తొమ్మిదో స్థానంలో అక్షరానికి కుడి వైపున నాలుగో స్థానంలో ఉన్న అక్షరం మీద అంటుండు. సో ఇప్పుడు ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి 7 రావాలి, దానికి ఎడమ వైపున తొమ్మిదో స్థానంలో ఉన్న అక్షరాన్ని పోవాలి. అలా పోయిన తర్వాత మళ్ళీ ఎటు పోవాలి? దానికి కుడి వైపున 4 పోవాలి. ఫస్ట్ కుడి నుండి వస్తున్నాం. 7 + 9 అంటే ఎంత? 16. 16. కుడి వైపు నుండి 16వ స్థానం నుండి అక్షరం 16 అనగా కే ఉంటుంది. సో కే ఈజ్ ద హియర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 11th, ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 16th. ఇప్పుడు దేనికి ఈ అక్షరానికి మనోడు ఎడబొమ్మంటాడు మిత్రమా అని కనుక గమనించినట్లయితే, సో ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, దానికి కుడివైపున 4వ స్థానం అనగా ఇప్పుడు ఇక్కడ 12 అంటే 4వ స్థానం. 1 2 3 4 L M N O. So O is the right answer. O is the right answer, sir. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అక్షరాన్ని కనుక జాగ్రత్త చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 types of question ఇచ్చింది సార్ ఇక్కడ. హియర్ ఇన్ ఇంగ్లీష్ alphabets which letter is the fourth at the right? At the right from ninth letter at left from the. So at left from the అన్నాడు. సో from the అన్నాడు, at ninth left. సో to the left of ninth letter from the seventh right hand అన్నాడు సార్. సెవెంత్ లెటర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నప్పుడు టు ద లెఫ్ట్ అయితే 7 + 9 ఎంత? 16. ఫ్రమ్ విచ్ హ్యాండ్? ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 16th లెటర్ ఈస్ కే. సో దిస్ లెటర్కి అనగా ఇప్పుడు కే లెటర్కి ఇది టు ద లెఫ్ట్, ఇది టు ద రైట్. సో నౌ వీ నీడ్ టు ద రైట్ 4 letters. 1 2 3 4. K after L M N O. So which letter we find out, sir? O. O is the right answer. I hope you understand, sir. When you అంటే అల్ఫాబెట్స్ని ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారో, ఫింగర్ కౌంటింగ్ మీద మీ మైండ్లో అల్ఫాబెట్స్ ఉంటాయో, దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్. రైట్ రైట్ మిత్రమా. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. విచ్ లెటర్ ఈస్ ద 9th at right from the 6th at the left of 7th from the right hand in English alphabets అంటాడు.
సో ఇందులో మనం గమనించాల్సినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా చూసినట్లయితే ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి ఏడవ అక్షరమునకు ఎడమ వైపున గల ఆరవ అక్షరం ఏదన్నాడు, ఆరో అక్షరం. సో 7 + 16 13. సో కుడివైపు నుంచి 13వ అక్షరం ఎన్. ఆ అక్షరమునకు కుడివైపున 9వ అక్షరం చెప్పమంటుంది సార్. అంటే ఇక్కడ ఎన్ అనేటువంటి అక్షరాన్ని తీసుకుంటే, ఎన్ అనే అక్షరాన్ని చూస్తే ఇది ఎడమ వైపు, ఇది కుడివైపు, అంటే ఇది 14వ స్థానం. ఇటు నుంచి ఇటు చూస్తే ఇది 13వ స్థానం. రైట్. ఇప్పుడు కుడివైపు బొమ్మ అంటాడు. కుడివైపు ఎన్నో స్థానం కావాలి? 9వ స్థానం కావాలి. టు ద రైట్. సో టు ద రైట్ 9th letter. To the right 9th letter. So 14 + 9, how much? 14 + 9 is 23rd. So 23rd letter is W. So W is the right answer, sir. So first of all, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో హియర్ గివెన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 7th letter to the left 6th letter. Which letter is the 9th letter? At right. This at right means to the right. At right means to the right. And 6th at the left. 6th at the left means to the left of 7th from the right hand in English alphabets. So from the right hand. So from the right hand nunchi letter ni find out cheste answer. Which letter we got? N. So N is the letter from the right hand 7 plus to the left 7 + 6 13. So from the right hand 13th position we got N letter. For this letter we need to the this letter 9th position. Which letter is there? సో కుడి వైపున 9వ అక్షరం అన్నప్పుడు ఏముంటుంది మిత్రమా అంటే W ఉంటుంది. ఓకే మిత్రమా, రైట్. వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, right, one more question please here. L, M, N and N letters are in English alphabets are removed, then what is the middle letter in the remaining letters అన్నాడు. సో ఆంగ్ల అక్షరమాలలోని ఎల్, ఎమ్, ఎన్ అక్షరాలను తొలగించినట్లయినా మిగిలిన అక్షరాలలో మధ్యల అక్షరం ఏదంటుంది. సో రైట్, ఇన్ ఆల్ఫాబెట్స్ దేర్ ఈస్ A, B, C, D, E, F, G, H, I, J, K. Right, sir? Now L, M, N are removed. Then O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. So actually how many letters we have in English alphabets? 26 letters. In that these 3 letters are removed, means remaining rest of letters how many? 23. So 23 means 11 plus 1 plus 11. So ఇక్కడ మనము ఆల్ఫాబెట్స్ని చూస్తే ఇటు నుంచి చూసినా అది 12th పొజిషన్లో ఉండాలి, లేదా ఇటు నుంచి చూసినా 12th పొజిషన్లో ఉండాలి. అంటే ఇది మిడిల్ వన్ కావాలి. సో 11 letters ఇటు రిమూవ్ చేయాలి, 11 letters తీసేయాలి. So here K is the 11th letter. So up to 11 is this side, and P is the 11th letter from the right hand. So this side, these are the 11 letters and these are the 11 letters. Right? Are you getting my point, sir? These are the 11 and 11 letters. Right. Which one you are missing? Yes, O is the right answer. సో దీన్ని మనం ఇలా ఆల్ఫాబెట్స్ రాసి చెక్ చేయాలంటే లేదు. ఎన్ని లెటర్స్ తీసేయమన్నాడు? 3 letters. 26ని 3 పోతే ఎంత? 11 మిగులుతుంది. 11th లెటర్ అంటే K ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, 11th లెటర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంటే P. సో ఇప్పుడు Kకి Pకి మధ్యలో K, JKL, M, N, O, P. These are letters. So in between this end is K, this end is P. ఈ కుడి వైపు నుంచి P ఉంది, ఎడమ నుంచి K ఉంది. అందులో 3 అక్షరాలు తీసేసినాం. సో ఇందులో
ఇక మిగిలిపోయింది ఏం చెప్పండి సార్, ఓ. ఓ ఈజ్ ద మిడిల్ వన్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఎప్పుడైతే అక్షరాల యొక్క స్థాన విలువలు మన మైండ్లో బాగా పర్ఫెక్ట్గా చేస్తామో ఆటోమేటిక్గా ఇట్లా ఇన్ డెప్త్ మోడల్ని మనం ఈజీగా గెయిన్ చేస్తాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, హియర్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బిట్వీన్ 10th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 7th లెటర్ ఫ్రమ్ ది రైట్. సో కుడి చివరి నుండి, ఇక్కడ కుడి చివరి నుండి 7వ అక్షరము మరియు ఎడమ చివరి నుండి 10వ అక్షరము మధ్యన ఉండు అక్షరాల సంఖ్య ఎంత అంటాడు. సో కుడి నుంచి 7వ అక్షరం. సో ఇక్కడ మనం ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ విచ్ లెటర్ సార్, 7th లెటర్. సో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 7th లెటర్ విచ్ వన్, ఎస్, టీ. And from the left hand 10th letter is J. So between J to T how many letters are there antundi sir, how many letters? So here K to S. So J, K, L, M, N, O, P, Q, R, S. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So better thing that one 9 letters are there between. Of course ఈ విధంగా 9 letters ఫైండ్ అవుట్ చేస్తావు. కానీ జాగ్రత్త సార్, ఇక్కడ గమనించాల్సిన లాజిక్ టైమింగ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 7th లెటర్ ఈజ్ T and left hand is J. So this is 20th letter, this is 10th letter, between gap is 10. సో -1 ఈజ్ 9 లెటర్ ఆర్ దేర్. -1 ఎందుకు చేస్తామంటే ఈ ప్లేస్లలో ఒకటి ఆ వాల్యూని తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి తగ్గిస్తే మధ్యలో ఉండేటువంటి లెటర్స్ ఎన్ని ఉంటాయంటే ఇగో 9 అక్షరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి మిత్రమా, 9 అక్షరాలు ఉంటాయి. రైట్, మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్, ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నాం. ఇఫ్ M ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాట్ విల్ బి ద మిడిల్ లెటర్స్ ఇన్ ద రిమైనింగ్ లెటర్స్ అన్నాడు. అసలు అక్షరాలు మొత్తం ఎన్ని మిత్రమా, 26. 26లో ఒకటి పోతే ఎన్ని మిగులుతాయి, 25 మిగులుతాయి. సో 25 లెటర్స్ అన్నప్పుడు దిస్ సైడ్ 12 ప్లస్ 1 దిస్ సైడ్ ఈజ్ 12. సో మనకి ఇటువైపు నుంచి 12 లెటర్స్ ఉండాలి, ఇటు నుంచి 12 లెటర్స్ ఉండాలి. రైట్, సో ఇక్కడ యాక్చువల్గా మనకు అటు సైడ్ ఇటు సైడ్ 12 అన్నప్పుడు ఈ 13th లెటర్ M ఉండే, అది తీసేసినాం. రైట్, ఇందులో ఉన్నటువంటి MN ఇది 13. సో ఇక్కడ ఓ నుంచి మొదలు పెడితే ఇటువైపు 12 లెటర్స్ ఉంటాయి. ఎల్, ఏ టు ఎల్ ఇవన్నీ ఉంటాయంటే 12 లెటర్స్. దిస్ సైడ్ 12 లెటర్స్ అండ్ దిస్ సైడ్ 12 లెటర్స్. సో అప్ టు Z, Y, X అప్ టు O వీ హ్యావ్ ద 12 లెటర్స్. Z నుంచి O వరకు 12 అక్షరాలు, అవును కదా. ఓ అనేటువంటి అక్షరం కుడివైపు నుంచి ఎన్నో స్థానం ఉంటుంది, 12వ స్థానం. అలాగే ఎల్ అనేటువంటి అక్షరము ఎడమ నుంచి ఎన్నో స్థానం ఉంటుంది, 12వ అక్షరం. ఇది ఎడమ నుంచి 12, ఇది కుడి నుంచి 12. మధ్యలో వాస్తవంగా ఏముంటుంది, M ఉంటుంది, N ఉంటుంది, M ఉంటుంది, N ఉంటుంది. కానీ ఏం చేసినావు, Mను తీసేసినావు. Mను తీసేస్తే ఇక మిగిలిపోయింది ఏంటిది, N. సో N ఈజ్ ద మిడిల్ లెటర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్ సార్, నెక్స్ట్ వన్. సో ఇక ఇక్కడ మీకు ఒక 7 లెటర్స్ గురించి డ్రామా ఇచ్చాడు సార్. రైట్, హియర్ 7 లెటర్స్ ఆర్ గివెన్. దోస్ ఆర్ రైట్ సార్, 7 లెటర్స్ GNTYVQ. GNTYVQC are selected and arranged in the dictionary order. Another 2 letters are selected and placed in between these 7 letters so that the position ఇక చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఆల్ఫాబెట్ ఆరెంజ్లో చేయండి సార్. ABCDలలో ఫస్ట్ చిన్న లెటర్ ఏంది, C. ఓకే, C తర్వాత CD ఉందా, EFG. ఓకే, G. రైట్, CG.
హెచ్ ఉందా లేదు, ఐ జే కే ఎల్ ఎం ఎస్ ఎన్ ఓ పి క్యూ క్యూ పిక్యూఆర్ లేదు. సో టీ ఉంది, వి ఉంది, వై ఉంది సార్. సో ఇవి లెటర్స్, 7 లెటర్స్. సో 7 లెటర్స్ని మనం డిక్షనరీ ఆర్డర్లో రాసామా? ఎస్ రాసాము. ఏ విధంగా రాసామో ఇక్కడ సి జి ఎన్ క్యూ టీ వి వై. ఇప్పుడు ఏమంటుండు మిత్రం అంటే ఒక 2 లెటర్లను తీసుకో అంటుండు. 7 అక్షరాలను ఎంపిక చేసి వాటిని డిక్షనరీలో అమర్చి మరో 2 అక్షరాలను ఎంపిక చేసిన ఆ 7 అక్షరాల మధ్యలో పెట్టాలి. సో ఆ 2 అక్షరాల మధ్యలో పెడదాం. సో పెడితే అందులో మధ్యలో పెడితే ఏమొస్తుందో చూస్తున్నాం. ఈ 2 అక్షరాలను చేర్చిన తర్వాత మధ్యాక్షర స్థానం మారకుండా ఉండేటట్లు పెట్టాలి. అంటే మధ్యలో ఉండేటువంటి అక్షరం మారొద్దు. అంటే ఇక్కడ ఇవి 3 అక్షరాలు, ఇటు 3 అక్షరాలు, అంటే క్యూ అనేది మధ్యలోనే ఉండాలి. మధ్యలోనే ఉండాలి. అటు 3 అక్షరాలు, ఇటు 3 అక్షరాలు, క్యూ మధ్యలో ఉండాలి. ఇటు ఒక లెటర్ పెట్టుకోవచ్చు, ఇటు ఒక లెటర్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే ఎంచుకున్న 2 అక్షరంలో ఒకటి కుడి చివరన గల 5 అక్షరముల మధ్య అక్షరమై ఉండేటట్లు చూడాలి. అంటే ఇప్పుడు కుడి నుంచి 5 అక్షరాలు తీసుకుంటే అది మధ్యలో ఉండేటట్టు చూడాలంట సార్, మధ్యలో ఉండేటట్టు. ఓకే. సో అప్పుడు ఆల్ఫాబెట్లో జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి యు 1 2 3 4 5 6 రైట్. మధ్యలో ఉండేటువంటి అక్షరం పైన మనం ఫోకస్ చేయాలి. సో మధ్యలో ఉండేటువంటి అక్షరాన్ని కనుక ఇక్కడ మనం ఫోకస్ చేసే విధంగా చూడాలి. రైట్. అలాగే ఇటువైపు నుంచి చూసేప్పుడు చూద్దాం. ఎడమ చివరన గల 5 అక్షరాలు జీ మధ్యన ఉండేటట్టుగా చూడాలి. రైట్. మధ్యలో ఉండే విధంగా చూస్తూనే అక్షరములు కానీ ఉండాలి. అంటే మనం 5 లెటర్స్ లెక్క పెడితే ఇది 1 2 ఇది మధ్యలో ఉండాలి. అంటే ఇటువైపు రావాలి అక్షరం, ఈ రెండింటి మధ్యలో ఉండాలి ఒక అక్షరం. అలాగే 1 2 అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. టీకి వీకి మధ్యలో లెటర్ కావాలి. టీకి వీకి మధ్య లెటర్ ఏంది మాస్టర్? యు. సికి జీకి మధ్యలో ఉన్న లెటర్ ఏంది మాస్టర్? ఈ. సో ఈ బిట్వీన్ లెటర్ ఈ అండ్ యు అనే పేరు ఉందో చూడండి. ఎస్, ఈ అండ్ యు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్స్ ప్రకారము రైట్, సి అండ్ బిట్వీన్ ఈ జీ. సో దీస్ ఆర్ 2 letters and these are 2 letters. బిట్వీన్ జీ అనేది ఈ 5 లెటర్స్లో జీ మిడిల్ వచ్చిందా? ఎస్. ఎంచుకున్న 2 అక్షరములలో ఎడమ చివరన గల 5 అక్షరంలో జీ మధ్య అక్షరం ఉండేటట్లు జీ మధ్యలో ఉందా? ఉంది. నెక్స్ట్ ఎంచుకున్న 2 అక్షరములలో కుడి చివరన గల 5 అక్షరాలు 1 2 3 4 5 ఇటువైపు నుంచి చూస్తే ఈ 5 అక్షరాలు మధ్యలో ఉందా లేదా? ఉంది. సో ఈ ఆర్డర్ని జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్. సో ఇక్కడ సి ఈ జి ఎన్ క్యూ టీ యు వి వై. సో ఇప్పుడు ఇందులో మిడిల్లో ఉండేటువంటి లెటర్ ఏంటంటే క్యూ అనేటువంటి లెటర్. సో దీన్ని మనం 1 2 3 4 5గా చూస్తాం. ఇటు నుంచి చూస్తే అంటే 6 7 8 9 అయినా ఇటు నుంచి 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ అటు నుంచి చూసినా ఇటు చూసినా ఇది 5th లెటర్గా ఉంది మిడిల్లోనే. సో ఇప్పుడు ఈ అనేటువంటిది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ యు అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాటికి అన్నిటికీ వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ అండ్ యూ ఇస్ ద ఆన్సర్. రైట్ సార్. ఇలా ఆప్షన్ నుంచి మనం ఆన్సర్ని చూడవచ్చు. రైట్ సార్. మరో క్వశ్చన్ చూద్దాం. ఆంగ్ల అక్షరమాలలోని 2వ సగభాగం అంటే మొదటి సగభాగం అంటే ఏ టు ఎం, ఇందులో 13 అక్షరాలు ఉంటాయి. ఎన్ టు జెడ్, ఇందులో 13 అక్షరాలు ఉంటాయి. సో దాన్ని మొదటి భాగం అంటున్నాం, దీన్ని 2వ భాగం అంటున్నాం. ఆంగ్ల అక్షరమాలలోని 2వ సగభాగం అక్షరాలను వ్యతిరేక దిశలో వ్రాసినట్లయినా ఏర్పడు కొత్త అక్షరాల క్రమంలో ఎడమ చివరి నుండి 8వ అక్షరమునకు రమ్మన్నాడు. సో ఇక్కడ అంటే మనకు ఏం చెప్తున్నాడు మిత్రం అంటే
క్లియర్, రెడ్ కలరే బెటరా? ఓకే. ఏ టు ఎం ఇన్ దిస్ ఫస్ట్ పార్ట్లో 13, సెకండ్ మళ్ళీ జెడ్ నుంచి ఎన్నికి వస్తే 13. ఇది రెండో క్రమం తిప్పి వ్యతిరేక దిశలో రాసిన క్రమంలో నెక్స్ట్ మనకి ఏం చెప్తుంది సార్? ఎడమ చివరి నుండి 8వ అక్షరం. సో ఎడమ నుండి 8వ అక్షరమునకు కుడివైపున 13వ అక్షరం చెప్పమంటాడు. సో ఒక వైపు నుంచి ఇంకో వైపు పోవాలంటే అడిషన్. 8 + 13 ఎంత? 21. టోటల్గా మనకి ఎన్ని అక్షరాలు కావాలి? 21 అక్షరాలు కావాలి. రైట్ సార్. 21 అక్షరాలు ఎటువైపు నుంచి చూడాలి చెప్పండి? ఎడమ నుంచి 21 చూడాలి. ఎడమ నుంచి 21 చూడాలంటే అందులో మనకు 13 అవసరం లేదు. ఇంకా ఎన్ని కావాలి? 8 కావాలి. అంటే ఇక్కడ జెడ్ ఒకటైతే వై ఏమవుతుంది? 2. ఆ విధంగా 8వ స్థానంలో ఉండే అక్షరం ఏంటి సార్ అంటే ఎస్. సో ఎస్ అనేటువంటి అక్షరం దీనికి ఆన్సర్ అవుతుంది సార్. సో మీరు ఆల్ఫాబెట్స్ రాసి చెక్ చేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎడమ నుంచి 13 అక్షరాలు అంటే 2 పార్ట్స్గా చేయాలి. సో ఆల్ఫాబెట్స్ ఆర్ ఫస్ట్ పార్ట్ ఇన్ ద పార్ట్ 1 to 13 means A to M. Second part N to Z. These are the 13 letters. So second part is reversed. So Z to N. Then after from the left hand A అనేటువంటిది నుంచి పోతే M 13. ఇందులో అక్షరాలను లెక్క పెట్టుకుంటూ వస్తే టోటల్గా 21 లెక్క పెట్టాలి. ఆ 21లో మొదటి పార్ట్లో 13 అయిపోతే మిగిలిన 8. ఫస్ట్ కనిపించే జెడ్ ఒకటైతే వై 2 ఎక్స్ 3 అవుతుంది. ఆ విధంగా ఎస్ అనేటువంటిది అక్షరం 8వ అక్షరం అవుతుంది. సో ఆన్సర్ ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ అమ్మా. మరో ప్రశ్న చూద్దాం. సో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ విచ్ లెటర్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ హెచ్ అండ్ యూ అంటుంది సార్. హెచ్ అనేటువంటి అక్షరానికి టీ అనే అక్షరానికి హెచ్ అంటే 8, టీ అంటే 20. రైట్. 8 + 20/2 28/2 అనగా 14. 14వ స్థానంలో ఉండే అక్షరం ఎన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ లాజిక్ సార్. ఒకవేళ లేదు మాకు వేరే మెథడ్లో కావాలనుకుంటా చూస్తే ఇప్పుడు హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టీ సార్. రైట్. మిడిల్ లెటర్. సో ఇక్కడ దాకా చూడండి 1 2 3 4 5 6. ఇక్కడ దాకా చూడండి 1 2 3 4 5 6. అంటే ఇటువైపు 6 లెటర్స్ పోయినాయి, ఇటువైపు కూడా 6 లెటర్ పోయింది. మధ్యలో ఏమొచ్చింది సార్? ఎన్. ఇలా ఆల్ఫాబెట్స్ అన్ని రాసి చెక్ చేసుకునే దానికంటే మనం ఏం చేస్తున్నాం? హెచ్ అంటే స్థాన విలువ 8, టీ అంటే స్థాన విలువ 20. వాటి స్థాన విలువల మొత్తం /2. సో 28/2 అంటే 14. 14వ స్థానం ఉండే అక్షరం ఏంటిది మిత్రమా? ఎస్, ఎన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరో ప్రశ్న. రైట్ సార్. ఇక్కడ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇఫ్ జీ ఓ అండ్ యూ ఆర్ రిమూవ్డ్ దెన్ విచ్ లెటర్ విల్ బి ద మిడిల్ లెటర్ ఇన్ ద రిమైనింగ్ లెటర్స్ అంటాడు. సో ఆంగ్ల అక్షరమాలలో జీ ఓ మరియు యూలను తొలగించినట్లయినా మిగిలిన అక్షరాలలో ఖచ్చితంగా ఉండే అక్షరం మీద అన్నాడు. వాస్తవంగా మనకు ఏ టు జెడ్ ఎన్ని అక్షరాలు ఉంటాయి సార్? ఎస్, 26 అక్షరాలు ఉంటాయి. ఆ 26 అక్షరాలలో మనం ఎన్ని అక్షరాలు తీసేయాలి? 3. సో 26 నుంచి 3 పోతే 23 లెటర్స్ ఉంటాయి. రైట్ సార్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏ టు ఎం ఉంటుంది, సెకండ్ పార్ట్ ఎన్ టు జెడ్ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పార్ట్లో అనగా 1 to 13లో జీ అనేటువంటి అక్షరం ఉందా లేదా? ఇక్కడ ఎక్కడో ఉంది జీ. అంటే జీని తీసేస్తే ఏ టు ఎమ్ ఎన్ని లెటర్స్ మిగులుతాయి? ఇటు 12 లెటర్సే మిగులుతాయి బికాస్ జీ ఈజ్ రిమూవ్డ్. నెక్స్ట్ ఓ అండ్ యూ ఎన్ నుంచి ఇక్కడ మనకు ఇందులో 13 లెటర్స్ ఉండాలి. టోటల్గా ఎన్ని లెటర్స్ ఉండాలి సార్? ఇక్కడ అంటే 13 లెటర్స్ ఉండాలి. ఆ 13 లెటర్స్లో ఎన్ని లెటర్స్ పోయినాయి? 2 లెటర్స్ పోతాయి. 2 లెటర్స్ పోతే
ఇక్కడ ఎన్ టు జెడ్ అనేటువంటి దాంట్లో చూస్తే మనకి ఎన్ని లెటర్స్ మిగులుతాయిగా? ఎస్ 11 లెటర్స్ మిగులుతాయి. 11 లెటర్స్ మిగులుతాయి. అంటే ఇక్కడ 11 లెటర్స్ అంటే ఎల్ వరకు అయితే 11 లెటర్స్ అవుతాయి. ఎల్ వరకు అయితే 11 లెటర్స్. ఎన్ టు జెడ్ ఇందులో మిగిలినాయి 11 లెటర్స్. సో మిడిల్లో ఉన్నటువంటి లెటర్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు ఎం అనేటువంటిది మిగిలిపోయింది. రైట్, కొంచెం టైం తీసుకోండి, మీకు అర్థమైపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి. రైట్, అందులో ABCDEF జీ తీసే HIJKLMNOPQRSTUVWXYZ. ఇందులో తొలగించమని అక్షరాలు ఎన్ని మిత్రమా? GOU, జీ పోయింది, ఓ పోయింది, యూ పోయింది సార్. మధ్యలో ఉన్న లెటర్ కావాలి. సో అంటే 26లో 3 పోతే ఎన్ని మిగులుతాయి? 26లో 3 పోతే 23. అంటే ఇటువైపు 11 + 1, అటువైపు 11. సో ఇప్పుడు 11 లెటర్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 అప్ టు హియర్ 11 లెటర్స్. రైట్, హియర్ ఆల్సో 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్. సో ఏం మిగిలింది మాస్టర్ మిడిల్లో? ఎం. దాన్నే మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ చూడండి. ఫస్ట్ పార్ట్లో 13 అక్షరాలు, 13లో ఒక్కటే పోయింది జీ. అంటే ఇందులో 12 అక్షరాలు మిగిలాలి. ఇందులో 2 అక్షరాలు పోతే 11 మిగులుతాయి. సో అటు ఇటు పంచితే అటు 11 ఇటు 11 పోతే మధ్యలో రావాలి. అప్పుడు మధ్యలో ఉన్నది ఏం మిత్రం అంటే ఎం. ఎం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. సో ఇక్కడ ఇఫ్ సెకండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ alphabets is written in the reverse sequence, which letter will be the fourth letter at left from the 12th from the right hand? ఆంగ్ల అక్షరమాలలోని రెండవ సగభాగం అక్షరాలను వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడు నూతన క్రమంలో కుడి చివరి నుండి 12వ అక్షరానికి, సో కుడి వైపు నుండి 12వ అక్షరానికి ఎడమ వైపున 4వ అక్షరము ఉండంటాడు. సో 12 + 4 16. సో మనం సాధారణంగా కుడివైపు నుంచి 16 చూడాలి. అంటే ఇక్కడ ఏ టు జెడ్ అనేది ఫార్వర్డ్ మెథడ్. కానీ మనోడు ఏమన్నాడు? దీని మొత్తాన్ని తిప్పి రాయమన్నాడు. అంటే జెడ్ నుంచి ఏకి రమ్మన్నాడు. అప్పుడు జెడ్ ఎంత? 1, ఏ ఎంత? 26. అంటే ఇప్పుడు నువ్వు కుడివైపు నుంచి అలా తిప్పి రాసినావు. ఆంగ్ల అక్షరమాలని రెండో సగ భాగం, మొత్తం కాదు. ఏమంటుండు? మొత్తం కాదు, రెండో సగ భాగం. అంటే మొదటి సగ భాగం ఏ టు ఎం అలాగే ఉంది. రెండో సగ భాగం జెడ్ నుంచి ఏ వచ్చింది, అదే ఎన్ వచ్చింది. రెండో భాగాన్ని తిప్పి రాసినాం. రాసిన తర్వాత అలా రాసిగా ఏర్పడిన నూతన క్రమంలో కుడి చివరి నుండి 12కు 4 కలిపితే 16 రావాలి. అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని అక్షరాలు కావాలి? 16 రావాలి. ఎన్ని రావాలి మిత్రమా? 16 రావాలి. 16లో ఇందులో ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? 3 కావాలి. అంటే ఎం అనేటువంటిది ఇప్పుడు 1, ఎం కంటే ముందు ఎల్ 2, దానికంటే ముందు కే 3. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? కే అవుతుంది. రైట్ సార్. సో మన కుడివైపు నుంచి సాధారణంగా 16వ స్థానంలో ఉండే అక్షరం కూడా ఏంది మిత్రమా? కే. క్లియర్? ఐ హోప్ అండర్స్టాండ్ సార్. సో ఈ విధంగా మనం ఇక్కడ డిక్షనరీలో ఉన్న మోడల్ని ఇక్కడ చూస్తున్నాం. ఇంకో క్వశ్చన్ని రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం సార్. ఆంగ్ల అక్షరమాలలోని అన్ని అక్షరాల క్రమమును వ్యతిరేక దిశలో వ్రాసినప్పుడు ఏర్పడు నూతన క్రమంలో ఎడమ నుండి చివరి నుండి 13వ అక్షరానికి కుడివైపున 4వ అక్షరం. ఇప్పుడు ఆంగ్ల అక్షరమాలలోని అన్ని అక్షరాల క్రమం. సో ఏ టు జెడ్ 26 లెటర్స్ని మనోడు జెడ్ నుంచి ఏకి తీసుకొచ్చిండు. అవే 26 లెటర్స్. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ రివర్స్ ఆర్డర్, ఓకే అన్నీ రాసినాం జెడ్ టు ఏ.
నెక్స్ట్ రాసిన తర్వాత ఎడమ చివరి నుండి 13వ అక్షరానికి కుడి చివరన 4వ అక్షరం 13 + 4 ఎంత 17. జెడ్ ఒకటైతే 17వ స్థానం ఉండే అక్షరం ఎంత అంటుంది. సో సాధారణంగా 17వ స్థానంలో క్యూ ఉంటుంది. ఎలా ఏ ఫస్ట్ వచ్చినప్పుడు సో క్యూకి ఆపోజిట్ ఏంది మాస్టర్ జే. క్యూకి ఆపోజిట్ ఏంది జే. ఇది ఎడమ నుంచి 17, ఇదేమో కుడివైపు నుంచి 17వ స్థానం. సో మనకు ఫస్ట్ ఇక్కడ ఎడమే అడిగిండు కదా సార్ అంటే ఎడమే అడిగిండు, కానీ ఎటు అక్షరాలన్నీ తిప్పినాక అంటే ఇటుది అటు పోయినాం, అటుది ఇటు వచ్చినాం, లెఫ్ట్ రైట్ అయింది, రైట్ లెఫ్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు వీటిని యొక్క ప్లేస్ చేంజ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే జే ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా డిక్షనరీ మెథడ్లో ఉన్నటువంటి ఫస్ట్ బేసిక్ మోడల్ని ఈ సెషన్లో నేర్చుకున్నాం మిత్రమా. నెక్స్ట్ సెషన్లో మరొక అంటే ఈ డిక్షనరీలో ఇన్ డెప్త్ మోడల్ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్, మీ బద్రి సార్.